మొగుడిని వదిలేసిన ఈవిడ్ని నీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి భవానీ? మీ పరువు పోదు? నా ఇష్టం, అవన్నీ మీకెందుకు? మీరు వచ్చిన పనేంటో చూసుకుని వెళ్తే మంచిది. మీరు ఆగండి. సాయంత్రం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి భవానీ. ఆ అమ్మాయిని తీసుకురాకు, నువ్వు ఒక్కదానివేరా. చెప్పారు కదా, ఇక మీరు వెళ్ళండి. సింధు, సింధు, వదినా కాఫీ తీసుకో. అభి కాఫీ. సంధ్య, శశి నిద్రలేచిందా? లేదబ్బి, ఇంకా పడుకునే ఉంది. ఇప్పటి వరకు పడుకుని ఉండడం ఏంటి? రాత్రి నువ్వు శశిని అరిచావు కదరా, అందుకే ఆ భయంతోనే లేటుగా నిద్రపోయింది. లేస్తుందిలే. భయమా? నాన్న భయమే ఉంటే అది అసలు ఇలా తయారవుతుందా? ఎక్కడికి రా? శశిని నిద్ర లేపడానికి. లేపితే లేపావు గాని దాన్ని మాత్రం ఇంతసేపు నిద్రపోతున్నావేంటి అని అరవకసలా. ఇలా గారాబం చేయబట్టే శశి ఎవరి మాట వినట్లేదు. సంధ్య, నువ్వు కూడా వెళ్ళు. వాణ్ణి కాస్త శశిని అరవకుండా చూడు. అట్నేదా వద్దా? శశి, శశిలే, శశి, శశి లేమ్మా. కాసేపు పడుకోని. శశి, స్కూల్కి టైం అవుతుందిలే. లే. ఏంటి నాన్న అప్పుడే నిద్ర లేపుతున్నావు? ఇప్పుడు లేస్తే స్కూల్కి ఎప్పటికి రెడీ అవుతావు? లేచి రెడీ అవ్వు. అర్థమవుతుందా? నిన్ను స్కూల్ దగ్గర నేనే డ్రాప్ చేసి వెళ్తాను. మీకెందుకు శ్రమ అల్లుడు గారు? శశిని స్కూల్ దగ్గర నేను తిప్పుతానులే. నేననే కదా మీకు చెప్పింది శశి విషయంలో కల్పించుకోవద్దని. మీరు శశికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శశి, ఇంకిప్పటి నుంచి లేచి టైంకి నిద్ర లేచి రెడీ అవ్వాలి. ఇక మీదట కూడా టైం అంటే కుదరదు, చెప్తున్నా. అలాగే నాన్న. సంధ్య, శశికి స్నానం చేయించి తొందరగా రెడీ చేయి. అట్నే అభి. ఏంటి శశి నువ్వు? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీ నాన్న సంతకం నేనే చేయమని చెప్పి నన్ను భలే ఇరికించేసి ఉండవే. అందుకే నీకు ఈ పనిష్మెంట్. ఊరుకో. తప్పు నువ్వు చేసి శశినంటావేటి? అసలు పనిష్మెంట్ ఇవ్వాల్సింది నీకు. అప్పుడు కానీ నీకు అసలు బుద్ధే రాదు. అబ్బి చెప్పాడు కదా, ముందులే, దూరంగా ఉండు. లే, ఇట్టోకే ఉండు. శశి, నువ్వు బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, నిన్ను స్కూల్కి రెడీ చేయాలి. లేట్ అయితే మళ్ళీ మీ నాన్న నిన్ను నన్ను అరుస్తారు. పద, తొందరగా వెళ్ళి రెడీ అవుదాం. అమ్మి, మొత్తం బెడ్రూమ్ సర్దు. ఇంట్లో అందరూ నన్నే దూరం పెడతారు. ఏంటో నా పరిస్థితి. అమ్మీ, బెడ్రూమ్ సర్దు. సర్దుతానులే. సర్దక సస్తానా? రేయేష్, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బెంగళూరు నుంచి రమేష్ ఫోన్ చేశాడ్రా. ఓహ్, అవునా? అన్నయ్య ఎలా ఉన్నాడంటమ్మా? ఇంకా అలాగే ఉన్నాడా? లేదురా, తేజాలో చాలా మార్పు వచ్చింది. నాతో మాట్లాడాడు. త్వరలోనే మన దగ్గరికి వస్తున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా.
పాపం ఆరాధ్య ఇప్పటికీ హాస్టల్లోనే ఉండిపోయింది. మనం ఇంతమంది ఉండి కూడా తనని ఒంటరిని చేసామమ్మా. వాడికి వాడి కూతురు మీదున్న కోపం వల్లే కదరా మనం ఆరాధ్యాన్ని హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది. అవుననుకో, కానీ అన్నయ్య మన ఇంటికి రాగానే ఆరాధ్యని కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చేద్దాం. ముందు మీ అన్నయ్యని రానిరా, వాడేమంటాడో చూసి అప్పుడు ఆలోచిద్దాం అసలు. సింధు, ఆ ముత్తైదువులన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా? వాళ్ళలా అన్నారని కాదక్కా, అసలు నా జీవితం ఎందుకిలా అయ్యిందో, ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. నేనెంత మంచిగా ఉన్నా ప్రతి చోట నాకు చెడే ఎదురవుతుంది. నీ అతి మంచితనమే నీకు శత్రువు సింధు. చూసావా సింధు, ఇప్పటిదాకా ఈ గదంతా చీకటలముకుంది. కట్టెన్ తీయగానే వెలుగుతో నిండిపోయింది. సూర్యుడి కాంతి ప్రపంచం మొత్తం ఒకేలా ఉంటుంది. కానీ మనమే ఇలాంటి పరదాలను అడ్డుగా పెట్టుకుని చీకటి చాటున ఉండిపోతాం. అలాగే నీ జీవితంలో అడ్డుగా ఉన్న పరదాలను నువ్వు తొలగిస్తే నీ లైఫ్లో కూడా సూర్యకాంతి లాంటి సంతోషం నిండుతుంది. ఏ బంధమైనా కలుపుకుంటేనే కలుస్తుంది తప్ప అవసరం లేదు అనుకుంటే అలాగే దూరంగా ఉండిపోతుంది. నువ్వు నీ మనసులో ఉన్న చీకటి పరదాల్ని తీసేయాలి సింధు. నువ్వు నిజాయితీగా ఉన్నా నీ భర్త నీ క్యారెక్టర్ని అనుమానించాడు, నీ మెళ్ళో తాళి తెంచేశాడు. అందుకని నీ భర్త నువ్వే వద్దనుకుంటే ఎలా? నీ భర్త నీ విషయంలో తప్పు చేస్తే తిట్టు, శిక్షించు, నీ తప్పేం లేదని నిరూపించు. అంతేకాని నీ భర్తని వదిలేకో. బంధాన్ని విడిచిపెట్టడం చాలా ఈజీ సింధు, కానీ అదే బంధాన్ని నిలుపుకోవడం, కలుపుకోవడం చాలా కష్టం. నీ పిల్లలు తప్పు చేస్తే అమ్మగా నువ్వేదొకటి చేసి వాళ్ళని దారిలో పెట్టుకోవా? వాళ్ళని దూరం చేసుకోవాలనుకుంటావా? చెప్పు సింధు. భర్త కూడా నీకు మొదటి పిల్లోడే, అది గుర్తుపెట్టుకో. నీ భర్త నువ్వే వద్దనుకుంటే అసలు నీకొచ్చే లాభం ఏంటి? నేను ప్రసాద్కి దూరంగా ఉండటం లేదు, వేరుగా ఉన్నా మేం దగ్గరగానే ఉంటున్నాం. సరిదిద్దటం, సర్దుకుపోవటం భార్య లక్షణం. ఈరోజు కాకపోతే రేపన్నా మేం కలుస్తాం. నువ్వు కూడా అలాగే ఉండాలి సింధు. ఆలోచించు. నీ జీవితంలో మార్పు రావాలి.